దశాబ్దాలుగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ సమాజం పోరాటం చేసిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం వేడుకలను అట్టహాసంగా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కేఎల్ఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల కలను సాకారం చేసిన ఘనత సోనియమ్మకు దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని 50,000 ఉద్యోగాలు, చేవేళ్ల ప్రాణహితకు ప్రాణం, స్వరాష్ట్రంలోని ప్రతి పల్లెకు నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కిచ్చెన్న గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పూర్తి చేయటంలో చాలా ముందు మన ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీళ్లు తీసుకురావటానికి ప్రాణహిత చెవెళ్ళ కడితే ఈ రాష్ట్రంకు మెజారిటీ భూములకు అన్నిటికీ నీళ్ళు వచ్చేది. ఆ కాంగ్రెస్ చేసిందని అవి చెయ్యకపోవటం వలన నీళ్లు రాకపోవటం, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోవటం వలన చాలా ఈ రాష్ట్రానికి నీళ్లు రాక నష్టం జరిగింది. ఆ నీళ్లు ఇప్పుడు మళ్ళా ప్రాణహిత చెవెళ్ళ తర్వాత కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను మన రాష్ట్రానికి మొత్తం నలుమూలల వ్యాపించేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నాం. దాన్ని సాధించే విధంగా తప్పకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.